క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సమయం ఎక్కువగా లేదు. కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని ధ్యానం చేసి దివ్య పూజాబల్లోనికి మనం ప్రవేశిద్దాం. ప్రతిసారి గుడికి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళు కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి. ఇవన్నీ కూడా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు అడగటంతోనే అలసిపోతూ ఉంటాం. దేవా నీకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని మనం అడుగుతున్నాం, కానీ దేవునికి మనమేమిస్తున్నాం? వాట్ ఆర్ వి గివింగ్ టు గాడ్? We only ask God, I want this one, I want that. Please give me job. Please give me house. కానీ దేవునికి మనమేమి ఇస్తున్నాం? What are we giving to God? చాలామంది అనుకోవచ్చు, మనం దేవునికి ఎందుకు ఇవ్వాలండి? హీస్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆయనకి అన్నీ ఉన్నాయి, మనం ఆయనకి ఇవ్వాల్సింది ఏముందండి, ఆయనే కదా మనకిచ్చేది అని అంటూ ఉంటారు. ఎస్, అవసరం లేదు. దేవుడు నీకు కలగజేసిన దానిలో కృతజ్ఞత ఏ విధంగా చూపించుకుంటున్నావు? హౌ ఆర్ వి షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ద లార్డ్ ఫర్ ఆల్ దట్ వీ రిసీవ్? దేవునికి అవసరం లేదు, బట్ బై గివింగ్ వీఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్. లార్డ్, నీవు లేకపోతే ఇదంతా లేదు. Lord, without you, I would have not achieved this. Lord, I'm giving you out of love, out of gratitude, this little of a tree. ఎన్నిసార్లు మనం దేవునికి ఏమి ఇవ్వాలని ఆలోచించాం? మనం అడుగుతాం, ప్రతిరోజు వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవా నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. ఎంత అడిగినా కూడా ఏమీ రావటం లేదు. ఏం చేస్తాం? మా ఇదారు దేవుడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వటం లేదని తిట్టేసి వెళ్ళిపోతాం. అవునా? చిన్నపిల్లలు చాక్లెట్ ఇవ్వకపోతే, ఫ్రెండ్స్ చాక్లెట్ ఇవ్వకపోతే తిట్టడమో కొట్టడమో చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నీ పని చెప్తా నాకు. అలాగే మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏమీ ఇవ్వలేదని దేవుడి మీద అలుగుతూ ఉంటాం, దేవుణ్ణి తిడుతూ ఉంటాం, గుడికి వెళ్లకుండా మానేస్తూ ఉంటాం, దేవుడి గురించి అక్కడ ఇక్కడ చెడ్డగా మాట్లాడుతూ ఉంటాం. ఇది మనం తిరిగి దేవుడికి ఇచ్చేది. దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడికి నేనేమి ఇస్తున్నా? దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, దేవుడికి నేనేమి ఇస్తున్నా? దేవుడు నాకు మంచి బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడికి నేనేమి ఇస్తున్నా? దేవుడు నాకు అన్నీ కలగజేశాడు, దేవుడికి నేనేమి ఇస్తున్నా? దేవుడికి అవసరం కాదు మనం కావలసింది. దేవుడికి మన దగ్గర నుంచి ఆస్తులు ఐశ్వర్యాలు అవసరం లేదు. హీ వాంటెడ్ us టు నో హౌ గ్రేట్ఫుల్ we are. నా బిడ్డలు ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నారో, ఈ లోకంలో నా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, నా సువార్తను బోధించడానికి, నా సేవకులకు నాకు ఎంతగా సహాయపడతారో అని ఆయన చూస్తున్నాడు. మీరిచ్చే కానుకలు మేడలు కట్టుకోవడానికి కాదు, మీరిచ్చే ఇవి దేవుడు పరలోకంలో ప్యాలెస్లు నిర్మించుకోవడానికి కాదు, భూలోకంలో పరలోకాన్ని స్థాపించడానికి, భూలోకంలో ప్రేమరాజ్యాన్ని స్థాపించడానికి తన సేవకులకు మనం సహాయపడేదే ఇచ్చే చిన్న చిన్న కానుకలు. ఈరోజు ఇంత కంఫర్టబుల్గా చాలా చక్కగా మనం ఈ ఆలయంలో కూర్చున్నాం. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ సాక్రిఫైస్. మీరు ఇచ్చినటువంటి ఈ ప్రేమ కానుకలు, ఆ ప్రేమ కానుకలు ఇవి ఇచ్చారు కాబట్టి ఇంత హాయిగా ఇన్ని వందల మంది గుడిలో కూర్చుని వాక్యాన్ని హాయిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినగలుగుతున్నాం. బయట బస్సులు వెళ్తున్నాయి, ట్రైన్లు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, బైకులు వెళ్తున్నాయి, బట్ వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్. కంఫర్టబుల్లీ వీఆర్ లిసనింగ్. ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక సంతోషం, ఒక ఆనందం మనకి దొరుకుతుంది.
ఇవన్నీ మనం ఇవ్వటం ద్వారా సంపాదించుకున్నవి. కానీ కొంతమంది ఎంతో ఉంటుంది, తీసుకోవడానికి చేతులు 4 కిలోమీటర్లు వెళ్తాయి, ఇవ్వటానికి చేతులు 50 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంటారు, నీవు ఇచ్చినప్పుడే పొందుకోవడానికి అర్హత ఉంది. ఇచ్చే ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి అర్హతను పొందుతున్నారు. అయితే ప్రియ సహోదరులారా, మన వాక్యం ద్వారా చూస్తున్నాం, దేవుడికి నీ కానుక అవసరం లేదు, నీ తల అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. బట్ హీ వాంటెడ్ యువర్ గ్రాటిట్యూడ్. నీవు చిన్నది ఇస్తే దేవుని దానిని పెద్దగా చేస్తున్నాడు. నీవు దేవునికి చిన్నది, నీకున్నటువంటి స్థితిని బట్టి చిన్నది ఇస్తే దేవుడు దానిని నూరంతలుగా ఫలింపచేస్తున్నాడు. నిన్ను 1000 మందికి దీవెనకరంగా మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం, 1000 మంది యేసు ప్రభు యొక్క సువార్తను వినడానికి వచ్చారండి. ఉదయం నుంచి సాయంత్రం అంతా ఆయన యొక్క బోధనలు ఆలకిస్తూ ఉన్నారు. శిష్యులు వచ్చి చెప్పారు, అయ్యా సాయంత్రం అవుతుంది, వీళ్ళని పంపించేసండి, మన దగ్గర ఏమీ లేదు, వీళ్ళు పట్టణాలకు వెళ్ళి ఏదో కొనుక్కుని తింటారంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నో, యూ హ్యావ్ టు ప్రొవైడ్, యూ హ్యావ్ టు ప్రొవైడ్. అయ్యా మన దగ్గర అంత ఏమీ లేదు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. అప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, మా దగ్గర ఏమీ లేదని చెప్పొద్దు, వాట్ యూ హ్యావ్ యూ టెల్ మీ. శిష్యుల దగ్గర కూడా ఏమీ లేదు. అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మీ దగ్గరికే వచ్చారు. శిష్యులు కూడా మీ దగ్గరికే వచ్చారు. ఆ మూలన ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. అమ్మ చెప్పింది, వరే నాన్న, ఆయన దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆకలేస్తుంది నీకు, ఈ రొట్టెలు తీసుకో, ఆకలేసినప్పుడల్లా తినరా నాన్న అని చెప్పి అమ్మ రొట్టెలు ప్యాక్ చేసి పంపించింది. ఇంకొక మూలన 2 చేపలు ఉన్నాయి. శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఇచ్చేశాడు. ఆ 2 చేపలు ఉన్నాయి, ఇన్ని 1000 మందిలో 2 చేపలు ఉన్నాయి, ఇచ్చేశారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇచ్చినవి 5 రొట్టెలు 2 చేపలే. జీసస్ నోస్ దట్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సంథింగ్. ఎంతమంది ఇవ్వగలుగుతారో? అన్ని 1000 మందిలో వీళ్ళిద్దరి దగ్గరైనా ఉన్నది? అట్లీస్ట్ సంథింగ్, ఎవరో ఒక దగ్గర సంథింగ్ ఏదో ఉండేది కదా. బట్ గాడ్ వాంటెడ్ టు నో వాట్ దిస్ పీపుల్ కెన్ ఆఫర్. గమనించండి ప్రియ సహోదరులారా, ఆ ఇచ్చిన వాటిని పోగు చేసుకుని, అయ్యా ఇవేనయ్యా మా దగ్గర దొరికినవి అని చెప్పినప్పుడు, బ్రింగ్ దెమ్ హియర్, దట్స్ ఎనఫ్. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ 5 రొట్టెలతో 2 చేపలతో ఎలాగ ఇన్ని 1000 మందికి ఆహారాన్ని పెట్టగలరు? ప్రియ సహోదరులారా, నీవిచ్చే కానుకలు తీసుకుని ఆయన డాబాలు కట్టుకోవడానికి కాదు, నీవిచ్చే కానుక ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి. గట్టిగా చప్పట్లు కొడదామా? నీవిస్తున్నటువంటి, చేస్తున్నటువంటి సహాయం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి. గమనించండి, ఆ 2 ఇచ్చినటువంటి కానుకలను తీసుకుని వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నాడు. నీవు సమర్పించే ప్రతి కానుకను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 2 చేతులతో నా బిడ్డ ఇది ఇచ్చింది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలతో బాధపడుతున్నారు దేవా. యు టేక్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ అండ్ మల్టిప్లై దెమ్. మనం ఇచ్చే ప్రేమతో దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త వ్యాప్తి కోసం, దేవునికి, దైవ సేవకులకి ఇచ్చే ప్రతి కానుక నూరంతలుగా దేవునిలో ఫలించబడుతుంది. దేవుడే వాటిని తీసుకుని ఆకాశం వైపు ఎత్తి దేవునికి, తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. లార్డ్ వి థ్యాంక్ యూ. ఇంతమందిలో ఈ 2 ముందుకొచ్చారు. ఎన్ని 1000 మంది అయితే దీనిని భుజిస్తారో అన్ని 1000 దీవెనలు ఆ బిడ్డలకు వెళ్ళిపోవునుగాక అని ప్రార్థించి దేవునికి సమర్పించి ఈ బిగాన్ మల్టిప్లైయింగ్. ప్రియ సహోదరులారా, దేవుని సువార్త కోసం నువ్వు ఎంత త్యాగం చేశావో అంత గొప్పగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి నెల మొదటి మంగళవారం నేను విజయవాడ వెళుతూ ఉంటాను. సెయింట్ ఆంటనీ డివోషన్. ఎవ్రీ మంత్ ఫస్ట్
ఆ ట్యూస్డే. అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో చదువు పూర్తి చేసుకుని ఎన్నో సంవత్సరాలు అయింది, ఉద్యోగం లేదు. ఆయన, ఫాదర్, వచ్చే నెలలో మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి నా డబ్బులతో టికెట్ మీరు కొనండి ఫాదర్ అని చెప్పి ఆయన నాకు డబ్బులు ఇచ్చాడు. టికెట్ కావలసినటువంటి డబ్బులు ఆయన ఇచ్చాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ప్రోగ్రాం చేసి అదే నైటు నేను వస్తూ ఉన్నప్పుడు సూర్యాపేటకి రాగానే ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఫాదర్ గారండి, మన దేవుడు మామూలు దేవుడు కాదండి, మీకు ఇచ్చింది నేను ఆవగింజ, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడండి. నేను ఈరోజే సాయంత్రం నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చిందండి, 35,000 ఉద్యోగంలో నేను రేపే జాయిన్ అయిపోతున్నానండి. ప్రియ సహోదరులారా, దేవునికి, దైవ సేవకులకు, దైవ రాజ్యానికి నీవు చేసే ఈ ఒక్క కార్యం వృధాగా పోదు. ఈరోజు కనుక ఈ 5 రొట్టెలు 2 చేపలు కనుక ఇవ్వకపోయి ఉంటే ఏం జరిగేదో? ఉన్నది 5 రొట్టెలే 2 చేపలే, కానీ దేవుడు ఆశీర్వదించి ఈ 2 కుటుంబాల ద్వారా ఎన్ని వేల కుటుంబాలను దీవించాడండి? ఎన్ని వేల కుటుంబాలు? 5,000 అని మనం అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ ట్రూ. ఆఖరిలో ఒక వాక్యాన్ని మనం చదువుతున్నాం 21వ వచనంలో, భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేం చెప్పాను ఇందాకడ? ఏ గుడికి వెళ్ళినా, ఏ కూటాలు పెట్టినా ఎక్కువ ఎవరు కనిపిస్తారండి? ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ విచారానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ సుమారుగా 15% మాత్రమే ఉన్నారు స్త్రీలు. మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీలే. ఇది ఆది నుంచి ఇప్పటి వరకు జరిగే కార్యం ఇదే. గమనిద్దాం, పురుషులే 5,000 మంది ఉంటే దానికి త్రిపుల్ ఎవరు ఉండాలండి? స్త్రీలు ఉండాలి. అవునా? అంటే 5,000 మంది పురుషులు, 15,000 మంది స్త్రీలు, ఇంకొక 5,000 మంది పిల్లలు. సుమారుగా 25,000 మంది భుజించి ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదామా? 5 రొట్టెలు ఎక్కడా? 2 చేపలు ఎక్కడా? నీవిచ్చింది చిన్నదైతే దేవుడు మాత్రం నీకు గొప్పదే ఇస్తాడు, పెద్దదే ఇస్తాడు. నీ ఊహించని విధంగా దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఈ 25,000 మంది తిన్న తరువాత కూడా చాలా మంది పెళ్ళిళ్ళు జరుగుతాయండి. ఆఖరి వాళ్ళకి ఫుడ్ ఉండదు. సగం మందికి అయిపోగానే మిగతావన్నీ కూడా, సగం మంది పెట్టగానే మిగతావన్నీ కూడా, ఐటమ్స్ అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ God gives in abundance. He will not just give you just enough. He won't give you just what is enough for you. He always gives you in abundance. నీవు ఊహించిన దానికంటే, నీవు అనుకున్న దానికంటే, నీకు కావలసిన దానికంటే ఎక్కువగానే దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఈరోజు 4 కుటుంబాలు, ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఫాదర్ గారండి, డోంట్ టెల్ ద నేమ్, but there are 4 families that are sponsoring. వాళ్ళ యొక్క పేరు కాదు, దేవుని యొక్క నామం సంతోషపడు. దేవుడు వాళ్ళని ఊరికినే వదిలిపెడతాడా? ఒట్టి చేతులతో పంపిస్తాడా? ఇబ్బందులతో పంపిస్తాడా? నీవిచ్చింది చిన్నదైతే దేవుడు నీకు గొప్పది ఇవ్వటానికి నీ నుంచి కోరుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం నమ్ముతున్నాం. దేవునికి నీవు చిరు కానుకేస్తే దేవుడు నీకు రెట్టింపు దీవెనలు ఇస్తున్నాడు. ఇక్కడ అన్న సంతానం లేకుండా బాధపడిందని మనం వింటూ ఉన్నాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 28వ వచనం మనం చూస్తున్నాం. సంతానం లేక గొడ్రాలిగా ఎన్నో అవమానాలు పొందుకుంటూ ఆమె జీవిస్తూ ఉంది.
మరి వృద్ధాప్యాయానికి దగ్గర వస్తుంటే కన్నీరు మున్నీరుగా చేసుకుని ఏడుస్తుంది అన్న. అయితే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొక్కుకుంటుందండి అన్న. అయ్యా, గొడ్రాలిగానే చనిపోవాలా, అందరూ నన్ను అవమానిస్తున్నారయ్యా అని ఏడుస్తూ ఉంది. ఆమె అంటుంది, అయ్యా నాకు ఒక్క బిడ్డనివ్వు దేవా, ఆ బిడ్డని తిరిగి నీకే ఇచ్చేస్తా అని ఏడుస్తుంది. దేవుడు కన్నీటి ప్రార్థనను చూశాడు, ఆమెలో ఉన్నటువంటి వేదనను చూశాడు. ఒక్క బిడ్డ నీవు, ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఒక్క సంవత్సరంలోనే అన్నాకి బిడ్డలనిచ్చాడు. చాలామంది గుడికి వస్తాం, మొక్కుబడి తీరేంత వరకు గుడికి వస్తాం, తీరిపోయిన తర్వాత పొరపాటున మళ్ళీ గుడిలో కనిపించాం. అన్న అనుకున్న విధంగా ఆ బిడ్డ పాలు మానేసిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి గుడిలో కానుకగా ఇచ్చింది. సంవత్సరం ఆమె ఆ బిడ్డ కోసం ఆమె చేతులతో ఒక బనియన్ నేసి ఆ బిడ్డకు తీసుకుని వెళ్ళి ఇచ్చేది. ఇది చూస్తున్నటువంటి ఆ ప్రవక్త, అమ్మా ఉన్న ఒక్క బిడ్డే, ఆ బిడ్డను కూడా ఇచ్చేసానని బాధపడుతున్నావా? లేక పుట్టినటువంటి ఆ బిడ్డనే పూర్తిగా ఇచ్చేసామని బాధపడుతున్నావా? దేవుడు ఊరికినే వదిలిపెడతాడా? నీవు చేసినటువంటి ఆ త్యాగానికి, నీవిచ్చినటువంటి ఆ కానుకను బట్టి దేవుడు నిన్ను ఊరికినే వదిలిపెడతాడా? ఇక్కడ సమూయేలు ప్రవక్త ఆ బిడ్డను మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ తల్లిని దీవిస్తూ ఉన్నాడు. ఆ తల్లిని ఇక్కడ ప్రవక్త దీవిస్తూ 1 సమూయేలు 2వ అధ్యాయం 18 నుంచి 21లో మనం చూసినట్లయితే, ఉన్నటువంటి ఒక్క బిడ్డనే దేవునికి దానం ఇచ్చినటువంటి ఆ తల్లి ఈరోజు పొందుకోబోతున్నటువంటి రివార్డ్ ఏంటంటే, అమ్మా నీవు ఇచ్చింది దేవునికి ఒక్క బిడ్డనే, ఈ సంవత్సరము నుండి 3 మగబిడ్డలతో 2 ఆడబిడ్డలతో నీవు దీవించబడతావు అని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వటం ద్వారా ఆనందం, ఇవ్వటం ద్వారా దీవెన, ఇవ్వటం ద్వారా ఊహకు మించినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. ఇచ్చింది ఒక్క బిడ్డనేనండి, మళ్ళీ తిరిగి ఎంతమంది బిడ్డలను పొందుకుంది? 5 బిడ్డలు. దేవుడు ఇచ్చేది హీ ఆల్వేస్ గివ్స్ ఇన్ ఫుల్, నాట్ హాఫ్, నాట్ లిటిల్. కొంచెం కాదని ఆయన ఇస్తే గనక హీ గివ్స్ ఇన్ అబండెన్స్. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, లేట్ అయినా కూడా లేటెస్ట్గా ఇచ్చేవాడే మన దేవుడు. లేట్ అయినా కూడా ప్రార్థన చేసావు, సంతానం లేదు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అయ్యో నాకు సంతానం లేదు, ఏడవద్దండి, నిరాశపడవద్దు, ఎదురు చూడండి, విశ్వాసముతో ఎదురు చూడండి. రీసెంట్గా ప్లేస్ గుర్తు రావట్లేదు, కూటాలకు వెళ్ళాను. 3 రోజులు కూటాల తర్వాత 3వ రోజున సంతానం లేనటువంటి వారికి స్వస్థత ప్రార్థనలు, ప్రత్యేకమైనటువంటి తైలాభిషేకంతో ప్రార్థనలు పెట్టాను. వివాహమై 10 సంవత్సరాలు అయి బిడ్డలు లేక తిరగాల్సిన ప్రదేశాలకు అన్నిటి కూడా తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్లు చెప్పారు, యూ కెన్ నో మోర్ కన్సీవ్. అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, యూ కెనాట్. వయసు అయితే ఉంది కానీ ఆమెకి ఆ పొందుకునే అర్హత లేదు అని డాక్టర్లు చెప్పారు. అలసిపోయి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టి అలసిపోయి కూటాలకు వచ్చారండి. కూటాలకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రేరేపించాడు, అమ్మా మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా నీకు బిడ్డలు, మీ చేతిలో బంగారు బిడ్డను పెడతాడని. గమనించండి, నేను పోయిన సంవత్సరం రిట్రీట్ నడిపిస్తున్నాం. రిట్రీట్ అయిపోగానే నేను లోపలికి వెళ్ళాను. రిసెప్షన్ నుంచి ఫోన్ చేశారు, ఫాదర్ సంబడి వాంట్స్ టు సీ యూ. నేను అడిగాను ఎందుకు అని. దే వాంటెడ్ ఏ బ్లెస్సింగ్. ఐ టోల్డ్ ఐఎమ్ బిజీ, లెట్ సమ్ వన్ ఎల్స్ గో. ఇంకొక ఫాదర్కి చెప్పి మరి బ్లెస్సింగ్ ఇచ్చి పంపించానంటే, నో ఫాదర్, దే ఓన్లీ వాంటెడ్ టు సీ యూ, మిమ్మల్నే చూడాలంటున్నారు. వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ నా ముందుంది, 4-5 ఒక చిన్న పాపతో ఉన్నారు. స్టార్టెడ్ లాఫింగ్. ఏమీ గుర్తుకు రావట్లేదు. ఫాదర్ మేము గుర్తున్నామా? ఐ డోంట్ రిమెంబర్. ఐ సా యూ సమ్వేర్ బట్ ఐ డోంట్ రిమెంబర్ వేర్. ఫాదర్ పోయిన సంవత్సరం మా ఊరు వచ్చారుగా ఫాదర్, కూటాలు పెట్టారుగా ఫాదర్, గుర్తుందా? ఎస్. ఆ రోజు మీరు చెప్పారు, గుర్తుందా? ఐ డోంట్ నో. ఫాదర్ ఆ రోజు మీరు వాగ్దానం ఇచ్చారు, తప్పకుండా సంవత్సరానికల్లా
మరి మీకు బిడ్డ పుడతారని, ఇదిగోనండి దేవుడిచ్చినటువంటి బిడ్డేనండి ఈ బిడ్డ అని చెప్పి తీసుకుని వచ్చారు. దేవుని కార్యాలు ఊహించని విధంగా ఉంటాయి. ఆ అర్హత మనకు కావాలంటే విశ్వాసం కావాలి. దేవునికిని దైవ సేవకులకు నీవు ఏది చేసినా దేవుడు దాన్ని రెట్టింపుగా ఊహకు అందని విధంగా మనల్ని దీవించబోతున్నాడు. ఇంకొక ఉదాహరణ, మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సరేఫతు గ్రామంలో మరి ఏలియా ప్రవక్త మరి ఆ గ్రామానికి వెళ్ళి సువార్తను బోధించాలి. ఏలియా ప్రవక్తను దేవుడు పిలిచి, ఆ సరేఫతు పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజలు పాపంలో పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు, రోజు రోజుకి పాపం మీద పాపం చేసి నాశనం అయిపోతున్నారు, ఆ గ్రామానికి వెళ్ళి సువార్తను బోధించమని ఏలియా ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. ఆ గ్రామానికి వెళ్ళేసరికి ఏలియా ప్రవక్త ఆ మండు టెండట్లో మరి నీళ్లు లేక మరి ఆహారం లేకుండా అలసిపోతూ దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ఎందుకయ్యా నన్ను ఇక్కడికి పంపించావు? ఇక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, గొంతుకు ఎండిపోతుంది అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఎలియా భయపడవద్దు, కొంచెం దూరం నడువు, నీకు ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె నీకు ప్రొవైడ్ చేస్తుంది అనగానే ధైర్యంతో వెళ్ళాడు. అమ్మా, నీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ దైవ సేవకుని ఇంటికి తీసుకువెళ్ళింది. అయ్యా, ఇంత ఆకలితో ఉన్నారా? మా ముందే దైవ సేవకుడు ఆకలితో చనిపోవాలా? రండి దేవా అని ఇంటికి తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళి గబగబా ఒక రొట్టెని చేసి, అయ్యా ఒక్క రొట్టె ఉందయ్యా, ఆ పిడతలో కొంచెం పిండే ఉందయ్యా, ఈరోజు నేను అనుకున్నాను ఇదే ఆఖరిది, ఒక రొట్టె చేసుకుని ఆ పిడతలో కొంచెం నూనె ఉంది, కొంచెం పిండే ఉంది, ఒక రొట్టె చేసుకుని నేను నా బిడ్డ తిని ఇక అలాగే చనిపోవాలనుకున్నామయ్యా. అయ్యా, ఇంటికి వచ్చిన అతిథిని వట్టి చేతులతో ఎలా పంపించాలని చెప్పి ఈ ఒక్క రొట్టె ఉందయ్యా, తిని మమ్మ దీవించండి అని అంటుంది ఆ విధవరాలు. ఒక్క రొట్టె తీసి ఆ ఏలియా ప్రవక్త ఇవ్వగానే దాన్ని భుజించినటువంటి ఏలియా వాళ్ళిద్దరిని దీవించి వెళ్ళిపోయాడండి. వాక్యం చెప్తుంది, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ కుండలో పిండి కానీ ఆ పిడతలో నూనె కానీ తరిగిపోలేదు, తరతరాల వరకు ఆమె మరి అన్ని ఐశ్వర్యాలతో దీవించబడింది అని మనం వింటూ ఉన్నా. ఇచ్చింది ఒక్క రొట్టెనండి, కానీ ఆమె సరేఫతు పట్టణం అంతా కూడా ఆకలితో చనిపోయినా ఈమె మాత్రం సంతోషంగా ఎన్నో సంవత్సరాలు జీవించింది అని దేవుని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, ఎప్పుడు దేవుని అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం. వాట్ ఆర్ వి గివింగ్ టు ద లార్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద లార్డ్? దేవుని వైపు చూడాలి. దేవుని సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన సామ్రాజ్యం కోసం ఒక్క ఇటుక మన ఇస్తే దేవుడు వచ్చి మన ఇంటినే పూర్తి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని కోసం దైవ సేవకుల యొక్క ప్రయత్నంలో సహాయపడిన నీవు, అలసిపోయిన నీవు, సొలసిపోయిన నిన్ను దేవుడు ఊరికినే వదిలిపెడతాడా? ఊరికినే వదిలిపెడతాడా? అంచెలంచెలుగా లేవనెత్తుతాడు. నీ ఊహించిన దానికంటే లేవనెత్తుతాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునికి ఏదో ఒకటి చేయటానికి, దేవుని మహిమార్థమై మనం పని చేయటానికి, మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి స్తోమతను బట్టి దేవునికి మరి దైవ కార్యాలలో ఉత్సాహంతో పాలు పంచుకోవడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుని యొక్క అభిషేకంలో మనమంతా కూడా ఎల్లప్పుడూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మంచి శక్తిని మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామములో దేవుడు మనందరినీ దీవించి ఈ వాక్యము ద్వారా విశ్వాసంలో బలపరిచి గొప్ప కార్యాలు, అద్భుతాలు మనలో చేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.